హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ఛానల్ ఆఫ్ అఖిలేష్. ఫ్రెండ్స్, మీ ఫోన్లో క్యాన్మాస్టర్లో గోస్ట్ ఎఫెక్ట్ అనే వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీ ఫోన్లో క్యాన్మాస్టర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్నాక ఆ యాప్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇలా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక పైన ప్లస్ ఆప్షన్ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. కింద ఆడ పైన 16:9 ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మీరు ఒక వీడియోని డౌన్లోడ్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ వీడియో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ వీడియో మీద క్లిక్ చేసిన ఇక్కడ మీ రికార్డ్ చేసుకునే వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియో ఇప్పుడు ఎలా రికార్డ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ ఇలా రికార్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ ఇలాగనే రికార్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, షేక్ కాకుండా వీడియో. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో అవసరం లేని పార్ట్లన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా కట్ చేసుకోవాలంటే మీకు రైట్ సైడ్లో ట్రిమ్ టు స్ప్లిట్ అనే ఆప్షన్ ఫ్రెండ్స్, కట్ చేసుకో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఎక్కడ అవసరం లేదు పార్ట్ను అక్కడ ఇలాగ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సెట్ చేసుకున్నాక మీకు రైట్ సైడ్లో ట్రిమ్ టు స్ప్లిట్ అనే కథ సింబల్ ఆప్షన్ కనిపెడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక పైన మీకు ట్రిమ్ టు లెఫ్ట్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ అంతా కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వీడియోలో ఇలా జరుపుకుంటే ఇక్కడ జరుపుకున్నాక పైన రైట్ సైడ్లో మీడియా ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అసెన్స్ అనే ఆప్షన్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. వైట్ కలర్ ఆప్షన్ మీకు యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వీడియో మీద క్లిక్ చేసి ట్రాక్ చేయండి ఫ్రెండ్స్. ట్రాక్ చేశాక మీరు ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, కరెక్ట్ మీరు ఇక్కడ స్లీపింగ్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ముందుకు జరుపుకుంటే ఇక్కడ లేస్తున్నారు కదా ఫ్రెండ్స్. కరెక్ట్ మీరు స్లీపింగ్ మోడ్లో పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. క్లిక్ చేసి దాంట్లో క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ లేయర్ అనే ఆప్షన్ లాస్ట్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీకు ఆ వీడియో ఇలాంటి లేయర్ వీడియో యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. యాడ్ అయ్యాక ఆ వీడియో మీద క్లిక్ చేసి మీకు రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, కథ సింబల్ పక్కన, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టేశాక ఆ వీడియో మీద క్లిక్ చేసి ఇలా ట్రాక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్రాక్ చేశాక మీరు ఈ వీడియోని ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని క్లిక్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో పైన 3 డాట్స్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అండ్ యాజ్ లేయర్ అనే ఆప్షన్ ఫ్రెండ్స్. 2 ఆప్షన్స్ డూప్లికేట్ అండ్ యాజ్ లేయర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు ఇంకో వీడియో కూడా కింద యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ ఈ వీడియోని కూడా క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద ఓపెన్ చేసి దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోను కూడా ఫుల్ స్క్రీన్ పెట్టేశాక ఈ వీడియో మీద క్లిక్ చేసి మీకు రైట్ సైడ్లో ఆల్ఫా ఒపెసిటీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఇలా తగ్గించుకోండి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ మీరు ఇలా లేసేసరికి పెట్టుకొని ఇలా తగ్గించుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలంటే అది తగ్గించుకున్నాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఈ వీడియోని ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.